వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్స్ ఏ రోజు నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి? హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏ వెబ్సైట్కి వెళ్ళాలి? హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నాక మీరు చదవాల్సిన ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? దీంతోపాటు ఎంసెట్ సెంటర్కి తీసుకెళ్లాల్సిన 5 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, 5 మెయిన్ డాక్యుమెంట్స్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డాక్యుమెంట్స్ని తీసుకెళ్తేనే మిమ్మల్ని లోపలికి అలో చేస్తారు. ఆ డాక్యుమెంట్స్ అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా, డౌట్స్ వచ్చినా ఎలా క్లియర్ చేసుకోవాలి? ఇన్ కేస్ మీకు హార్డ్వేర్ అంటే కంప్యూటర్ మానిటర్ కానీ, మౌస్ కానీ, సిపియూ కానీ వర్క్ కాకపోతే దాన్ని వాళ్ళు రీప్లేస్ చేస్తారా? ఆ టైంని మళ్ళీ మీకు కంపెన్సేట్ చేస్తారా? వచ్చేటప్పుడు ఈ 5 డాక్యుమెంట్స్లో కొన్ని డాక్యుమెంట్స్ అక్కడ ఇచ్చేసి రావాలి. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి. ఎగ్జామ్ మీరు ఎంత ప్రిపేర్ అయ్యారో ఈ డాక్యుమెంట్స్ని తీసుకెళ్ళి అక్కడ కావాల్సిన కాండక్ట్ ఎలా ఉండాలి, వచ్చేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి కూడా తెలుసుకోవడం అంతే ఇంపార్టెంట్. అలా తెలుసుకుంటేనే మీకు ఏ ఇబ్బంది లేకుండా ఎగ్జామినేషన్ క్లియర్ చేసి మంచి ర్యాంక్తో బయటికి రావచ్చు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. కొంచెం లెంతీ వీడియో ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మన ఎంసెట్ గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా ఇస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ప్రెస్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తేనే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ముఖ్యంగా ఎంసెట్ రాసే స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక బ్రేక్ న్యూస్ ఏంటంటే, మీరు ఖచ్చితంగా మనబడిలో మాక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ మాక్ ఎగ్జామినేషన్స్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్తో ఎగ్జామినేషన్స్ ఉంటాయి. 1 lakh స్టూడెంట్స్ దాకా రాస్తారు ఎగ్జామినేషన్. ఈ మాక్ ఎగ్జామినేషన్ మీరు అటెంప్ట్ చేయండి. దాని ద్వారా మీకు ఈ 1 lakh స్టూడెంట్స్లో మీ ర్యాంక్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. అండ్ ఈ క్వశ్చన్స్ కూడా చాలా టఫ్గా ఉంటాయి. మెయిన్ ఎగ్జామినేషన్ ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగానే ఉంటుంది. దాంట్లో మీ స్టేట్ ర్యాంక్ తెలుసుకోవచ్చు. అలాగే మీ టైం అనాలిసిస్, ముఖ్యంగా ఎంత టైం లోపల మీరు ఎగ్జామ్ కంప్లీట్ చేయగలుగుతున్నారు అండ్ ఎవ్రీ క్వశ్చన్ని ఎంత టైం లోపల రాయగలుగుతున్నారో తెలుస్తుంది. సో మనబడి.co.inలో ఈ మాక్ ఎగ్జామ్కి సంబంధించిన స్టేట్ వైడ్ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనే నేమ్తో రిలీజ్ చేయడం జరిగింది. వెంటనే ఆ ఎగ్జామ్ అయితే రాసేసేయండి. ఫైన్ స్టూడెంట్స్, ఎంసెట్ ఎగ్జామినేషన్ సంబంధించిన హాల్ టికెట్, తెలంగాణ ఎంసెట్ సంబంధించిన హాల్ టికెట్ మనకు 29/4/2024 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే రేపు మార్నింగ్ నుంచి మనకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ ఎంసెట్ వెబ్సైట్ సంబంధించి లింక్ ఇస్తాను. అలాగే మనబడిలో డైరెక్ట్ లింక్ కూడా ఉంటుంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి. అక్కడ మీరు మీ అప్లికేషన్ నంబర్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, కింద ఒక క్యాప్చా కోడ్ ఉంటుంది, వాటిని ఎంటర్ చేసి మీ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ డౌన్లోడ్ అయినాక హాల్ టికెట్ ఈ రకంగా ఉంటుంది. క్యాండిడేట్ ప్రీవియస్ హాల్ టికెట్ కాబట్టి ఇది రెఫరెన్స్గా యూజ్ చేసుకోండి, తప్పితే దీన్ని వేరే దానికి ఉపయోగించుకోకండి. సో తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్ ఈ రకంగా ఉంటుంది. దీంట్లో మీకు కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ మీరు చెక్ చేసుకోవాలి. దాంట్లో ఫస్ట్ థింగ్ మీ టెస్ట్ డేట్ ఎప్పుడు ఉంది, అలాగే స్ట్రీమ్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అండ్ టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. దెన్ మీ హాల్ టికెట్ నెంబర్ తీసి పెట్టుకోండి. అలాగే ఇక్కడ మీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు ఇంపార్టెంట్. ఇది దీనివల్ల ఏంటి ఉపయోగం అనేది నెక్స్ట్ చెప్తాను. తర్వాత సెకండ్, క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఇవన్నీ డీటెయిల్స్ కరెక్ట్గా వచ్చాయా లేదా చెక్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కేటగిరీ, తర్వాత ఈడబ్ల్యూఎస్ ఉందా లేదా, ఈ రెండు మాత్రం మీరు చెక్ చేసుకోండి. అలాగే మెయిన్ ముఖ్యంగా మీ లోకల్ స్టేటస్, అంటే మీరు ఓయూ కిందకు వస్తారా లేకపోతే వేరే దీని కిందకు వస్తారా అనేది కూడా చెక్ చేసుకోండి. ఈ డీటెయిల్స్ ఏ రకంగా ఉపయోగం అంటే, రేపు పొద్దున మీ రిజర్వేషన్ లేకపోతే మీ కేటగిరీ బట్టి మీకు సీట్స్ అనేది అలొకేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీ ఎగ్జామినేషన్ టైప్ ఏదైతే ఉందో, ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అని పొరపాటున బోర్డు నుంచి ఏదన్నా అక్కడ ప్రాపర్గా లేకుండా వేరేది పడిపోయిందంటే మీరు ఇబ్బందులు పడతారు. కాబట్టి ఇది ముందే ఈ డీటెయిల్స్ చెక్ చేసుకోండి. దెన్ ఈ అప్లికేషన్ నెంబర్, ఇందాక చెప్పాను చాలా ఇంపార్టెంట్ ఈ అప్లికేషన్ నెంబర్ అని. ఈ అప్లికేషన్ నెంబర్ ఏ రకంగా ఇంపార్టెంట్ అనేది మనకు కావాల్సిన ఈ 5 డాక్యుమెంట్స్లో మనం చెప్తూ పోతాం. సో మనకు కావాల్సిన 5 డాక్యుమెంట్స్లో ఫస్ట్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అదైతే మాత్రం మనకు హాల్ టికెట్. ఏదైతే ఇప్పుడు నేను చూపిస్తానో ఈ హాల్ టికెట్ కావాలి. ఈ హాల్ టికెట్ని 2 to 3 కాపీస్ ముందే ప్రింట్అవుట్ తీసి పెట్టేసేసుకోండి. ఈ 3 కాపీస్ మీ దగ్గర ఉండాలి. దెన్ 2 పాస్పోర్ట్ సైజ్, 5 అప్ టు ఒక 5 దాకా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. ఏదైతే మీరు అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు యూజ్ చేసే పాస్పోర్ట్ సైజ్ ఉంటాయో వాటిని యూజ్ చేయాలి, వేరే వాడకండి. దెన్ ఇందాక నేను చెప్పాను కదా, ఈ రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ నెంబర్. ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అప్లికేషన్ ఫామ్ ఒకటి ఉంటుంది. ఇదే రిజిస్ట్రేషన్ నెంబర్తో అప్లికేషన్ ఫామ్ ఎక్కడ ఉంటుంది అంటే, మీరు ఎక్కడైతే తెలంగాణ ఎంసెట్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటారో అదే దీంట్లో ఈ అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది. దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ డాక్యుమెంట్ కూడా మీకు కావాలి. దెన్ ఫోర్త్, మీ ఐడి ప్రూఫ్ కావాలి. ఐడి ప్రూఫ్ అంటే మీరు
గవర్నమెంట్ ఇచ్చిన ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ కావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా గవర్నమెంట్ ఇచ్చింది కావాలి, అది కూడా ఒరిజినల్ కావాల్సి ఉంటుంది. దెన్ ఫిఫ్త్ వన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీకి సంబంధించి వీళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు ఒరిజినల్ అవసరం లేదు, దీని జిరాక్స్ కాపీ తీసుకెళ్తే సరిపోతుంది. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఫస్ట్ హాల్ టికెట్ నంబర్, ఎంసెట్ హాల్ టికెట్ నంబర్ మీరు తీసుకెళ్ళాలి. సెకండ్ అప్లికేషన్ ఫామ్, మీరు ఫిలప్ చేసినప్పుడు ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉంటుందో దాన్ని డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్ళాలి. థర్డ్ థింగ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఎన్ని తీసుకెళ్లాలంటే 1 or 2 సరిపోతుంది, కానీ సేఫ్టీ కోసం 5 చెప్పాను, 5 అయితే తీసుకెళ్ళండి. దెన్ ఫోర్త్ ఏదైతే ఉందో మీ ఐడెంటిటీ ప్రూఫ్ ఏమి తీసుకెళ్ళాలి? ఆధార్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఒరిజినల్ అయి ఉండాలి, గవర్నమెంట్ ఇచ్చింది ఒరిజినల్ అయి ఉండాలి. అండ్ ఫిఫ్త్ ఈజ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఓన్లీ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ, మిగతా వాళ్ళకి అవసరం లేదు. ఈ 5 మీరు ఎగ్జామినేషన్ సెంటర్ తీసుకెళ్ళాలి. ఏ సెంటర్కి తీసుకెళ్ళాలి అంటే మీకు ఇక్కడ సెంటర్ డీటెయిల్స్ ఇచ్చుంటారు, ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్. ఈ సెంటర్ ఎక్కడ ఉందో ముందు తెలుసుకోండి. తర్వాత ఈ సెంటర్కి అప్రోచ్ ఎలాగా అంటే మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తున్నారా, బస్, ట్రైన్స్ ఆర్ఎల్స్ ఇంకేదైనా యూస్ చేస్తున్నారా, లేదా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తున్నారా చెక్ చేసుకొని ఈ సెంటర్లో మీకు కన్ఫ్యూజ్ కాకుండా 1 day బిఫోరే మీరు వెళ్ళి అక్కడ చెక్ చేసుకొని రావాల్సి ఉంటుంది. 1 hour or 2 hours ముందరే మీరు సెంటర్ దగ్గర ఉండాల్సి ఉంటుంది. నౌ ఈ 5 డాక్యుమెంట్స్ మీరు తీసుకుని వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు మీకు ఒక 1 second అక్కడ మీకు వాళ్ళు ఏం అడుగుతారంటే మిమ్మల్ని ఆ సిగ్నేచర్ పెట్టమంటారు, థంబ్ ఇంప్రెషన్ పెట్టమంటారు. సో అక్కడ ఏ రకంగా ఉంటుందంటే ఈ రకంగా మీ హాల్ టికెట్ నెంబర్ డౌన్లోడ్ అయిన తర్వాత హాల్ టికెట్లో ఉంటుందన్నమాట. సో 3 layers ఉంటుంది ఇక్కడ. ఈ 3 layers మీకు ఇక్కడ ఫోటో పెట్టాల్సి ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా 5 photographs అని, దీంట్లో ఒక ఫోటోగ్రాఫ్ ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ సిగ్నేచర్ పెట్టాల్సి ఉంటుంది, మీరు పెట్టే ఏదైతే అప్లికేషన్ ఫామ్లో ముందు రోజు పెట్టారో ఆ సిగ్నేచర్. దెన్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో వీటిని తీసుకొని మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ 3 అయితే మీరు చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫోటోగ్రాఫ్ మీరు అప్లై చేసేటప్పుడు యూజ్ చేసిన ఫోటోగ్రాఫ్ అయి ఉండాలి. దెన్ ఈ సిగ్నేచర్ మీరు అప్లై చేసేటప్పుడు యూజ్ చేసిన సిగ్నేచర్ అయి ఉండాలి. అండ్ లాస్ట్ ఫైనల్ థంబ్ ఇంప్రెషన్ చేసేటప్పుడు మీరు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ యూజ్ చేసి ఉండాలి. ఇప్పుడు అర్థమైంది కదా, ఈ 5 డాక్యుమెంట్స్తో పాటు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి చేయాలి. కాబట్టి మీరు ఇవన్నీ ముందే అతికించుకొని తీసుకెళ్ళినా ప్రాబ్లం లేదు ఈ ఫోటోని. కానీ ఈ సిగ్నేచర్ థంబ్ ఇంప్రెషన్ కూడా ముందే ఇచ్చుకున్న ప్రాబ్లం లేదు, సిగ్నేచర్ మాత్రం అక్కడికి వెళ్ళి చేయాలన్నమాట. కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఒక పేపర్లో ఇవన్నీ ముందే రెడీ చేసుకోండి. సిగ్నేచర్ తప్పితే ఫోటోని ప్లస్ ఈ థంబ్ ఇంప్రెషన్ని రెడీ చేసుకొని తీసుకెళ్ళిపోండి. ఇంకొకటి ఏంటంటే అక్కడికి ఇంకోటి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి అక్కడికక్కడే వాళ్ళ ముందరే చేయండి. ఇన్ కేస్ వాళ్ళు లేదు మీరు మా ముందరే చేస్తూనే ఒప్పుకుంటామన్న వాళ్ళకి సో అట్లా ఉపయోగపడుతుంది అనమాట. ఈ 5 డాక్యుమెంట్స్ ఇది తీసుకెళ్ళండి. నౌ లోపలికి వెళ్తారు. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్తో పాటు అక్కడ మీకు వెళ్ళేటప్పుడు ఒక బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ బుక్లెట్ ఫర్ రఫ్ వర్క్ యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ బుక్లెట్. సో ఈ బుక్లెట్ చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే ఈ బుక్లెట్ మందే కదా, మనం దాంట్లో ఏం రాసినా ప్రాబ్లం లేదు అని చెప్పి అనుకుంటారు. అది చాలా తప్పు. మీరు ఏదైతే అక్కడ ప్రాబ్లంకి సంబంధించి వర్క్ ఏదైతే ఉంటుందో అది బుక్లెట్లోనే చేయాలి. ఆ వర్క్కి సంబంధించిన మాత్రమే, ప్రాబ్లంకి సంబంధించిన మాత్రమే ఉండాలి తప్పితే వేరేవి ఏది కూడా మీరు ఈ పేపర్ పైన చేయకూడదు. కొంతమంది పిల్లలు రిలీజియస్ కోడ్స్ అని రాస్తుంటారు. అలాంటి రిలీజియస్ కోడ్స్ కానీ లేకపోతే ఏదైనా ఎక్స్ట్రా కోడ్స్ కానీ రాయకూడదు. ప్రాబ్లంకి సంబంధించి ఏదన్నా ఉంటే అవి మాత్రమే రఫ్ వర్క్లో యూజ్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు పొరపాటున ఇంకేది రాసినా సరే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేసేస్తారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. నౌ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ అయిపోయి వచ్చేటప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా అప్లికేషన్ ఫామ్ ఏదైతే మిమ్మల్ని లోపలికి తీసుకెళ్ళమన్నానో ఆ అప్లికేషన్ ఫాము, ఈ బుక్లెట్, ఈ రెండింటిని అక్కడ ఇచ్చేసి రావాలి. అక్కడ ఒక డ్రాప్ బాక్స్ అన్నా ఉంటుంది, లేదా వాళ్ళు మాకు ఇచ్చేయండి అని అడుగుతారు. సో వాళ్ళకి ఇవ్వటం అన్నా చేసేసేయాలి. సో ఈ 2 మీరు ఖచ్చితంగా చేయాలి. దెన్ లోపలికి వెళ్ళేటప్పుడు మీరు క్యాలిక్యులేటర్స్ కానీ లేకపోతే లాగ్ టేబుల్స్ కానీ, సెల్ ఫోన్స్, రిస్ట్ వాచెస్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అండ్ పర్సనల్ బిలాంగింగ్స్ అన్నీ కూడా అక్కడ ప్రొహిబిట్ చేసేసారు. ఏమీ తీసుకెళ్ళకూడదు. ఏదైనా తీసుకెళ్తే మీరు ప్లెయిన్ ట్రాన్స్పరెంట్ ఏదైతే వాటర్ బాటిల్ ఉంటుందో ఆ వాటర్ బాటిల్ ఒకటి తీసుకెళ్ళి వెళ్ళచ్చు. ఒక పెన్
కూడా తీసుకెళ్ళచ్చు. బట్ ఆ పెన్ను కూడా మీకు ట్రాన్స్పరెంట్గా ఉండాలి. దీనికి సంబంధించి ఇంకొక వీడియో చేస్తాను. ఏమేమి లోపలికి తీసుకెళ్లాల్సిన వస్తువులు ఏమేమి ఉన్నాయో దాని గురించి ఇంకో సపరేట్గా చేస్తాను. దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. దాంట్లో ఈవెన్ మన డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఏదైనా ఇన్ కేస్ డౌట్ ఏదైనా వస్తే అక్కడ ఉన్న ఇన్విజిలేటర్తో మీరు అప్రోచ్ అవ్వచ్చు, అంటే వాళ్ళకి చెప్పవచ్చు. అంతే తప్పితే మీరు పక్కనున్న ఫ్రెండ్స్తో వాళ్ళతో డిస్కస్ చేయకూడదు. ఏదైనా డౌట్స్ ఉన్నా, ప్రాబ్లం ఉన్నా, ఇన్ కేస్ మీ కంప్యూటర్ కానీ, హార్డ్వేర్, మౌజ్ కానీ, మానిటర్ కానీ పనిచేయకపోతే ఇమ్మీడియట్గా వితిన్ స్పాన్ ఆఫ్ 1 or 2 minutesలో పోయి వాళ్ళకి చెప్పేయాలి. మీకు హార్డ్లీ ఒక 5 minutes దాకా, ఇన్ కేస్ మీ 5 minutes లోపల మీ ప్రాబ్లం సాల్వ్ అయితే మీకు ఎక్స్ట్రా టైం ఇవ్వరు. ఇన్ కేస్ 5 minutesలో కానీ సాల్వ్ కాకపోతే మీకు ఆ ఎక్స్ట్రా టైం ఇచ్చేదానికైతే స్కోప్ ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా సిస్టమ్ బేస్డ్ ఉంటాయి. మీకు వచ్చే క్వశ్చన్స్ అవన్నీ కూడా సర్వర్స్ నుంచి వస్తుంటాయి. కాబట్టి ఇక్కడ సెంటర్లో ఆ ఎగ్జామినేషన్ ఆపేది లేకపోతే దాన్ని పోస్ట్పోన్ చేసే అథారిటీ కానీ, వీళ్ళకి కానీ అవకాశం కానీ, ఫెసిలిటీ కానీ అక్కడ ఇన్విజిలేటర్స్కి ఉండదు. ఓన్లీ మెయిన్ సర్వర్స్ దగ్గర వర్క్ చేసే వాళ్ళకే ఉంటుంది. కాబట్టి సో వాళ్ళని అప్రోచ్ అయ్యి మీకు ఇచ్చే ఎగ్జామినేషన్ టైంని ఇంకొంచెం పెంచే అవకాశం ఉంది. సో 5 minutes 10 minutes వరకు అయితే మీకు ఎగ్జామినేషన్ పెంచరు. ఇన్ కేస్ ఏదైనా ఒక 1 hour కానీ, హాఫ్ అన్ అవర్ కానీ అలా ఉంటే మాత్రం పెంచుతారు. 99.9% హార్డ్వేర్లో మీకు ఏ రోజు ప్రాబ్లం అయితే రాదు. ఇన్ కేస్ ప్రాబ్లం వస్తే మాత్రం, చిన్న ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్గా అయితే వాళ్ళకి చెప్పండి. సో ఇది స్టూడెంట్స్ మీరు తీసుకెళ్లాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అండ్ బయట ఖచ్చితంగా వచ్చేటప్పుడు ఇచ్చేయాల్సిన డాక్యుమెంట్స్. సో ఇలాంటి వీడియోస్ అన్నీ మన దగ్గరికి వస్తూ ఉంటాయి, మన దగ్గర నుంచి వస్తూ ఉంటాయి. కౌన్సిలింగ్ సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మేము ఇస్తూ ఉంటాము. మెంటర్షిప్ ఇస్తూ ఉంటాము ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. దీని ద్వారా మీరు కౌన్సిలింగ్లో ఎక్కువ ర్యాంక్ వచ్చినప్పటికీ మంచి కాలేజ్లో, మంచి కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. సో అప్పటిదాకా ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.